అన్న మీరే అన్నారు తక్కువ టైంలో రిలీజ్ కాబోతుంది అన్నారు. అవతార్ 1 కానీ 2 చూసుకుంటే 10 సంవత్సరాలు పట్టింది. జస్ట్ 2 years లోనే సినిమా అయిపోయింది. అంటే సినిమా కంటెంట్ లేదని అట్లా తొందరగా కమిట్ అయింది అనుకోవచ్చా? అన్న నువ్వు చూసినాక మాట్లాడు. కంటెంట్ అంటేనే కెమెరాను జేమ్స్ కెమెరా. కంటెంట్ ఏందన్న, ఒక చెట్టు మీద చూపించిన ఒకే ఒక డైరెక్టర్. నన్ను అడిగితే సీరియస్ చెప్తున్నా, అట్లాంటి స్క్రిప్ట్ సెలెక్షన్ అంటే స్టోరీ రైటర్ కానీ, స్టోరీ టెల్లింగ్ కానీ, ఒక నరేషన్ కానీ వేరే డిఫరెంట్ వరల్డ్లో తను తీసే అంత చిన్న గ్యాప్లో ఇంత పెద్ద విజువల్స్ గ్రాండ్గా కనిపించే ఒక స్క్రీన్ ప్లే ప్రెజెన్స్ ఉండే సినిమా రావడం అనేది మాత్రం చాలా మంచి, అంటే చాలా గొప్ప ఇనిషియేటివ్ తీసుకుంటాడు తను. ఇట్లాంటి సీక్వెల్స్ ఇంకెన్నో రావాలి అవతార్లో. మనల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తాడు జేమ్స్ కెమెరా. ఇలాంటి ఇంగ్లీష్ సినిమాలు మన తెలుగులో నచ్చుతాయంటారా? 100% అన్న, అదే చెప్తున్నాను కదా. అవతార్ వేరే ఇంగ్లీష్ ఫిలిమ్స్ మనకి ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్, జురాసిక్ వరల్డ్, మార్వెల్ సీక్వెన్స్ అవన్నీ ఉన్నాయి. కానీ అవన్నీ బజ్ ఉందో లేదో మనకి అంటే ఉన్నాయి. కానీ అవతార్ సీక్వెన్స్ మన పర్టికులర్గా మన తెలుగు ఆడియన్స్ కూడా ఎక్కువగా వెయిటింగ్ చేస్తూ ఉంటారు. అందుకే అవతార్ 3 కూడా 2 years గ్యాప్ పీరియడ్లో, 2.5 గ్యాప్ పీరియడ్లో రావడం అనేది చాలా మంచిగా ఉంది.